నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. నిజంగా పాములు పగబడతాయా అంటే కొందరు అవునని, మరికొందరు కాదని అంటారు. నిజానికి పాములు పగబట్టడం, వెంటాడి కాటు వేయటం లాంటివన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. ఇక శాస్త్రవేత్తలైతే పాములు పగపట్టడం అనేది ఉండదని, పాములకు మనుషులను గుర్తు పెట్టుకునేంత మెమరీ కూడా ఉండదని చెప్తూ ఉంటారు. పాము కాటు వేయటం కేవలం వాటికి ప్రాణభయం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఓ వ్యక్తిని మాత్రం పాములు ఎక్కడికి వెళ్ళినా వదలటం లేదు, వెంటాడి మరీ కాటేస్తున్నాయి. పాములు కాటేసిన ప్రతిసారి అతను చావు అంచుల వరకు వెళ్ళొస్తున్నాడు. ఇంతకీ అతనెవరు, అతనికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం వయసు 50 ఏళ్లు. కూలీ పనులకు వెళితే తప్ప ఇల్లు గడవని నిరుపేద. తను ఏ పనికి వెళ్ళినా పాములు నీడలా వెంటాడటం మొదలు పెడుతున్నాయి. సందు దొరికితే పగబట్టినట్లుగా సుబ్రహ్మణ్యాన్ని కాటేస్తున్నాయి పాములు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తన 20 ఏళ్ల వయసు నుంచి దాదాపు 103 సార్లు పాములు కరిచాయి. పాము కరిచిన ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళటం, చికిత్స చేయించుకోవటం, తిరిగి ఇంటికొచ్చి మళ్లీ పనికి వెళ్ళటం ఇక సుబ్రహ్మణ్యానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇక ఇలా పాములు తననే కరవడం వెనుక ఏదైనా దోషం ఉందేమోనని సర్పదోష నివారణ, రాహుకేత పూజలు, పరిహారాల వంటివి కూడా అన్నీ చేసేశాడు. అయినా ఎలాంటి ఫలితం లేదు. ఊరు మారితే గాని పాముల బెడద తప్పదనుకున్నాడో ఏమో బెంగళూరుకు వలస వెళ్ళిపోయాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడుగా పనులు చేశాడు. అక్కడ ఇతన్ని పాములు వదలలేదు పాపం. అంత పెద్ద నగరంలో ఉండే 1-2 పాములు కూడా సుబ్రహ్మణ్యాన్ని కాటువేయటమే పనిగా పెట్టుకున్నాయో ఏమో. ఇక లాభం లేదని అక్కడి నుంచి తిరిగి మళ్లీ స్వగ్రామానికి వచ్చాడు. స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో పనిచేయటం మొదలుపెట్టాడు. మళ్లీ ఊరిలో ఉన్న పాములు సుబ్రహ్మణ్యాన్ని కాటువేయటం మొదలుపెట్టాయి. పాపం సుబ్రహ్మణ్యం సంపాదించిందంతా పాము కాటు వైద్యానికే సరిపోతుందట. మరి నిజంగానే పాములు సుబ్రహ్మణ్యాన్ని పగపట్టాయా, లేదా అనుకోకుండానే పాములు అతన్ని కాటు వేస్తున్నాయా? శాస్త్రవేత్తల ప్రకారం పాములకు మెమొరీ లేకపోతే సుబ్రహ్మణ్యాన్ని ఎలా టార్గెట్ చేస్తున్నాయన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరి పాములు పగపట్టడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.